దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క మాట ఎంత గంభీరమైంది, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఎన్నాళ్ళ వరకు అప్పులతో సతమతం అవుతున్నావా? బాధలతో సతమతం అవుతున్నావా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? పాతాళానికి చాతాన్ని తొక్కిసాడు నా దేవుడు. కనుక నీవు అనేక జన్మలకు నువ్వు అప్పిస్తావు, కానీ అప్పులు చేసే కర్మ నీకు ఉండదు. అప్పులు పాలైపోవలసిన కర్మ నీకు ఉండదు. అయితే ఏంటండి, ఎన్నాళ్ళ వరకు చేసిన అప్పులు ఎలాగండి? ఎలా తీర్చాలో మార్గాలు తీరుస్తాడు నా దేవుడు. బైబిల్ వాక్యంలో కొరింథీ పత్రికలో అంటాడు, మీరు సహించలేండి, మీకు శోధన వచ్చినా మీరు సహించలేనంత శోధన నేను రప్పించను. ఒకవేళ వచ్చినా దాన్ని తప్పించుకునే మార్గం నేను చూపిస్తాను. మనకు మార్గం చూపిస్తాడు, అప్పులు తీరే మార్గం చూపిస్తాడు. 2005లో 2025లో ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడంటే, నేను అప్పిచ్చే వ్యక్తిగా చేస్తాను. అయితే అప్పిచ్చే వ్యక్తిగా ఇతరులకు అప్పిచ్చే స్థాయికి నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నాడంటే, ఆయన చెప్పే ముందు మాట చూడు. ముందు మాట ఏమంటున్నాడు? అయ్యా నువ్వు మాత్రం అయ్యా నేను చెప్పినట్టు ఏంటట, యాలయనగా నీ దేవుడే నీ యెహోవా మాట నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించు. ఆయన ఆశీర్వదించాలంటే ఆయన చెప్పిన మాట వినాలి.